హాయ్. క్యాప్సికమ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కొన్ని రెసిపీస్ తిని తీరాల్సిందేనండి. అందులో క్యాప్సికమ్ రైస్ ఒకటి. ఎందుకు అట్లా అంటున్నానంటే నిజానికి ఐ యూస్ టు హేట్ అని చెప్పలేను. ఐ డోంట్ లైక్ క్యాప్సికమ్ ఎట్ ఆల్. ఈ పర్టికులర్ రెసిపీ తినేంత వరకు ఇప్పటికీ కూడా నాకు క్యాప్సికమ్ సాలడ్స్లో వాటిలో వీటిలో వేస్తుంటే మనం అడుగుతారు కదా సబ్వేలో కానీ కాలిఫోర్నియా బొరేటోలో కానీ ఏం కావాలి మీకు అనే దాంట్లో ఐ అవాయిడ్ క్యాప్సికమ్. కానీ ఈ పర్టికులర్ దాంట్లో క్యాప్సికమ్ కోసమే ఈ రైస్ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇవాళ నేను చేయబోతున్నాను క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. అండ్ వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. సో దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. జీడిపప్పు, పుట్నాలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, ఉల్లికాడలు, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, నూనె, క్యాప్సికమ్. సింపుల్ ఇంగ్రీడియంట్స్ రైట్. సో ఫస్ట్ క్యాప్సికమ్ ఎట్లాగా తరగాలో చూడండి. ఇట్లాగా సన్నగా రేకుల్లాగా తరగండి, కొంచెం మీకు వీలైనంత సన్నగా. అండ్ క్యాప్సికంలో పిల్లలు ఉన్నారు ఇంట్లో కారం వద్దు అనుకునే వాళ్ళు క్యాప్సికంలో కానీ పచ్చిమిరపకాయలు కానీ మెయిన్ కారం ఎక్కడ ఉంటుంది అంటేనండి ఈ వైట్ కలర్ ఇది ఏదైతే కనిపిస్తుందో అందులో ఉంటుంది. దాని చుట్టూ ఉన్న ఈ గింజల్లో ఉంటుంది. ఈ లేయర్లో కంటే ఎక్కువ క్యాప్సికమ్ మధ్యలో కారం వద్దు అనుకునే వాళ్ళు ఈ పార్ట్ కట్ చేయండి. దీన్ని తీసి పక్కకు పెట్టుకోండి. కారం ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇలాగే కట్ చేసుకోండి. దీన్ని సన్నగా ఇలాగ. ఉల్లిపాయలు కూడా ఇంతే సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఒక్క మీడియం సైజ్ ఆనియన్ చాలు. నాకు కారం కావాలి అందుకని నేను తీయలేదు. ఇప్పుడు మనకి రెడీగా ఉంది. పార్ట్ నెంబర్ 1 కటింగ్ అరేంజ్మెంట్ అయిపోయింది, పక్కకు పెట్టేస్తున్నా. పార్ట్ నెంబర్ 2 ఏంటంటే మనకు కావాల్సిన పొడి తయారు చేసుకోవటం. సింగిల్ పాట్ డిష్ అండి, అన్నీ ఇందులోనే కంప్లీట్ చేయొచ్చు. ఫ్రై చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, మీకు అంత పని లేదు. ఫస్ట్ పల్లీలు ఫ్రై చేద్దాం మీడియం ఫ్లేము. ఇవి ఒక 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు ఉంటాయి. కొలతలో చెప్పాలంటే కనుక 15 గ్రామ్స్ ఉంటాయి. 15 to 20 గ్రామ్స్ పల్లీలు చూస్తున్నా, పచ్చి కొబ్బరి చూస్తున్నా. వేయించేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు ఒక ముక్క నోట్లో వేసుకోకుండా ఉండలేం. చక్క మీడియం ఫ్లేమ్లో పల్లీలు అండి చాలామంది వేయించి పెట్టేసుకుంటారు సీసాలో, అది కూడా తీసేసి కొంచెంకి ఇమీడియట్గా యూజ్ చేయడానికి బెస్ట్ అండి అది. కానీ మనకి ఆ ఒరిజినల్ రియల్ పల్లీ టేస్ట్ రావాలంటే లాస్ట్ మినిట్లో మళ్ళొక్కసారి ఊరికనే వేడి చేసి తీయండి. ఇట్స్ ఎ టిప్ యాక్చువల్లీ. పొద్దున్న చట్నీలు చేసుకునే వాళ్ళు పల్లీలు వేగటం అనేది 5 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద వేగిస్తేనేమో మాడిపోతాయి, లో ఫ్లేమ్ మీద వేయిస్తేనేమో టైం పడుతుంది. దాన్ని కొంచెం దగ్గరుండి ఇట్లాగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించాల్సి ఉంటుంది కదా. మార్నింగ్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేటప్పుడు అవి వేయించడం చట్నీ చేయడం కష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే పల్లీలు తేగానే వేయించి దాన్ని సీసా నిండా పోసేసుకొని పెట్టుకుంటారు. చక్కగా అది వేసేసుకొని చింతపండు పచ్చిమిరపకాయలు 2 వేసుకొని గ్రైండ్ చేసేస్తారు, పచ్చడి అయిపోయింది. లేదా ఎండుమిర్చి కారం ఏదో ఒకటి వేస్తారు. కానీ బెస్ట్ ఏంటంటే జస్ట్ ఇట్లా ఇదిగోండి, ఇది వేగిపోయిన పల్లీలు. జస్ట్ మీరు పచ్చడి చేసే ముందు ఒక్కసారి ఇట్లా వేడి చేసి తీయండి, టేస్ట్ బాగుంటుంది. చలో ఇది 80% పల్లీలు వేగటం అయిపోయింది. ఇప్పుడు నేను ధనియాలు వేస్తున్నా. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు సిమ్ చేసేసాను ఇప్పుడు. అండ్ కొన్ని పుట్నాలు, 3 టేబుల్ స్పూన్స్ పుట్నాలు. ఇన్ని వేసినాక శాంతించింది మంట. వీటన్నిటితోనే ఇప్పుడు ఈ హై మంటను మేనేజ్ చేయాలి. పల్లీలు ఎంత వేగాలి, ఆ తర్వాత జీడిపప్పు వెంటనే మాడిపోద్ది, మీకు కూడా తెలుసు. వీటన్నిటిని మేనేజ్ చేయటంలో మనం ఒక స్కిల్, మనకు తెలియకుండానే ఒక స్కిల్ డెవలప్ అయిపోతుంది చిన్నప్పటి నుంచి. చూసారా, అది ఫ్యామిలీ మేనేజ్మెంట్లో భలే పనికొస్తుందండి మహిళలకి. నేను చాలామందిని చూస్తాను, నిన్న మొన్న కూడా చూశాను. మా కజినే, మా సిస్టర్ అవుతుంది. అసలు ఎంత బాగా మేనేజ్ చేస్తుందంటే ఇంట్లో అన్ని పనులు, అంతమంది మనుషులు కూడా సాటిస్ఫై అవ్వరు, అట్లీస్ట్ బ్యాలెన్స్ అయ్యేటట్టు ఉన్న సిచ్యువేషన్ని రూయిన్ అవ్వకుండా పని చేయటంలో మహిళలు నిజంగా పెట్టింది పేరు. అట్ ద సేమ్ టైం కొంతమంది ఉంటారు ఉన్న సిచ్యువేషన్ని మొత్తం ఎంత బాగా చేసినా కానీ పెంట చేసి వదిలిపెడతారు. ఒక చిన్న మాటతోని, చిన్న చేష్టతోని మొత్తం వాళ్ళకి ఏంటంటే తెలియదు. సో అది ఉంది ఇది ఉంది, కానీ 80% అలా ఉంటే 20% ఇలా ఉంటారు. సో ఆల్వేస్ మెజారిటీ విన్స్. మహిళలు గొప్పవాళ్ళు. మీ ఇంట్లో ఎవరన్నా అలా ఉన్నారా? అటు బ్యాలెన్స్ చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇటు ఖరాబ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉంటారు. ఫ్యామిలీకి ఒకళ్ళు గ్యారంటీగా ఉంటారు. ఉంటే చెప్పండి నాకు. ఇక్కడ చాలా అండి మంచిగా అన్నీ వేగినాయి, పల్లీలు జీడిపప్పుతో సహా తీసి పెట్టుకుంటున్నాను నేను. దీన్ని పొడి చేసుకొని వస్తాను. దీంట్లో ఎలాంటి ఎండు కారం కానీ పసుపు కానీ వేయట్లేను, ఎందుకంటే క్యాప్సికమ్ రైస్ నాకు తెల్లగా చూడాలని ఉంది. అది గ్రీన్ కలర్లో
వైట్ కలర్లో అట్లానే ఉంది నాకు. ఈ వంట మొదలు పెట్టే ముందు నేను రైస్ ఆన్ చేశాను, రైస్ కుక్కర్లో అయిపోయింది. వేడి అన్నం, ఇది కూడా ఒక టిప్ అండి. చాలామంది వేడి అన్నం అట్లా కలిపిస్తే మెత్తగా అవుతుంది. ఈ లోపు మనం వేరే పని చేసుకున్న లోపల అది చల్లారి కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది 1 గ్లాస్ రైస్ 2 నీళ్లు పోసి వండాను. ఇదిగోండి ఇట్లా విడివిడి మనం పులిహోర చేసినప్పుడు చేస్తాం చూసారా, అట్లా పెట్టి చల్లారి పెట్టేసి మన పని మనం చేసుకుందాం. ఈ లోపు సిమ్లో ఉంది. ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుందండి ఆయిల్. నెయ్యి, బట్టర్ అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ పర్టికులర్ రెసిపీలో నేను నెయ్యి సజెస్ట్ చేయను, ఎందుకంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎలివేట్ అవ్వాలంటే కనుక నెయ్యి కొంచెం తక్కువ ఉండాలి. చాలా ఈ తక్కువ బ్యాలెన్స్ అంతా ఎందుకు, అసలు లేకపోతే అయిపోతుంది కదా, కాబట్టి నెయ్యి వద్దు. చూసారండి ఎంత ప్రమాదం తప్పిందో మీ కళ్ళ ముందు. అసలు షూట్ ఆఫ్ చేయకుండానే ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసింది పొగ, ఇట్లాగా మంట వచ్చింది. అందుకనే గ్యాస్ స్టవ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇది మార్చేసాము ఇప్పుడు మళ్ళీ. ఎప్పుడు కూడా ఇంట్లో ఒక గ్యాస్ పైపు స్పేర్ ఉంచుకోండి. వంట ఆపలేము, బయటకు వెళ్ళి వచ్చేదాకా ఏ రాత్రి పూటనో తెల్లవారుజామునో మీరు ఆన్ చేసినప్పుడు ప్రమాదం వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మళ్ళీ కాఫీ టీలకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఫస్ట్ చేయాల్సిన పని నేను గ్యాస్ ఆఫ్ చేశాను. ఇవన్నీ కూడా మనకి అమ్మ నేర్పిస్తే, అమ్మ రియాక్ట్ అయిన దాన్ని బట్టి, చుట్టూ నల్లని బట్టి వస్తుంది. కంగారు పడిపోయి ఇప్పుడు ఈ ఆయిల్ కింద పడి మంట పెద్దగా లేసి పెద్ద పెద్ద ప్రమాదాలు ఒక చిన్న అగ్గిపుల్ల దగ్గరే మొదలవుతాయి అంటారు. కాబట్టి వంటింట్లో కేర్ఫుల్గా ఉంటాం ఆడవాళ్ళగా, మన కర్తవ్యం. చలో ఇంకా పైప్ మార్చేసాము, ఇప్పుడే అన్నీ రెడీ, నేను రెడీ. ఆవాలు, జీలకర్ర పోపుకేసేస్తున్నాను. కరివేపాకు, జీడిపప్పు, జస్ట్ ఒక 4-5 పలుకులు అంతే జీడిపప్పు. ఉల్లిగడ్డ సన్నగా పొడుగ్గా కట్ చేసింది, ఒకటే చిన్నది ఉల్లిగడ్డ, పెద్దది కాదు. ఇంట్లో ఒక 10 నిమిషాల పాటు ఇట్లా జలక్ అందరికీ సాఫీగా నడిచిపోతుంటే అర్థం కాదండి దాని వాల్యూ. ఎప్పుడు కూడా ఏదో ఒకటి వస్తే అప్పుడు సాఫ్ట్నెస్లో ఉన్న బ్యూటీ అర్థమవుతుంది. పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగింది. ఇదే కారం ఇందులో. ఇంకా ఇందులోనే ఒక పావు చెక్క కొబ్బరి, పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాను. అండ్ ఇందులోనే ఈ పల్లి పొడి మొత్తం ఇప్పుడు మనం వేయించాం కదా ఇందాక, ఇది వేగేలోపు ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో ఇంకా ఏమేస్తానంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తాను పొడిలో. ఇంకేం లేదు, కొబ్బరి కూడా లాస్ట్కి విడిగా కలుపుతాను. ఒకవేళ మీ ఇంట్లో పచ్చి కొబ్బరి లేదు, ఎండు కొబ్బరి ఉందంటే ఇందులో వేసుకోండి, ఎండు కొబ్బరి సరిపోతుంది. అండ్ మీకు ఒకవేళ ఎండుకారం కావాలంటే కూడా ఇందులో వేసుకోండి. పసుపు, ఎండుకారం వేస్తే మాత్రం పసుపు వేయటం మర్చిపోకండి. నేను ఏది వేయట్లేను, యాజ్ ఇట్ ఈస్గా చేయండి, చాలా బాగుంటుంది. ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ టైం చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది వద్దు. ఉల్లిపాయ సగం వేగింది అనిపించినాక జస్ట్ ఉల్లిపాయ వేసిన 2-3 నిమిషాల్లో క్యాప్సికమ్, మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉడకాలి కదా, వేసేస్తాం. క్యాప్సికము 1/2 కిలో రైస్కి, 1 గ్లాస్ రైస్కి 1/2 క్యాప్సికమ్ తీసుకోండి. 4 మీడియం చిన్న సైజ్ క్యాప్సికమ్స్ 4 ఇవి, మరీ చిన్నవి కాదు, మీడియం. సిమ్ చేసేస్తున్నాను. ఇంకొక 1/2 టీ స్పూన్ ఇప్పుడు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పొడిలో వేసాను, 1/2 టీ స్పూన్ ఇక్కడ వేస్తున్నాను. మొత్తం 1.5 టీ స్పూన్ టు 1/2 వరకు పడుతుంది. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనిస్తా. సో జస్ట్ ఒక 2-3 మినిట్స్ అండి మగ్గబెట్టాను నేను. మిగతా ఫ్రై ఇది ఉడకటం ఏంటంటే అన్నంతో పాటు బాగుంటుంది, మరీ సూపర్ కుక్ అయిపోతే దీని టేస్ట్ ఉండదు. సో నేను ఇప్పుడు రైస్ వేసేస్తున్నా. చక్క చల్లారిపోయింది, పొడి పొడిగా అయింది. ఒకసారి క్యాప్సికమ్ వేసి కలిపిన తర్వాత మిగతా అన్నీ ఏమేమి వేస్తానో చూడండి మీరే. నేనేంటంటే ఫస్ట్ రైస్కి ఆయిల్ కోటింగ్ ఇచ్చేస్తున్నా, అందుకని పొడులు ఏం వేయకుండా ముందు రైస్ యాడ్ చేసా. ప్రతి స్టెప్ వెనకాల ఒక మతలబ్ ఉంటుందండి, ఒక రీజన్ ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా ఫాలో అయితే డెఫినెట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇందులో మీకు కొంచెం ఉప్పు కూడా టచ్ అయింది, రైస్కి ఆయిల్ టచ్ అవుతుంది. అండ్ ఆ క్యాప్సికమ్ తాలూకా ఫ్లేవర్ ఫస్ట్
రైస్కే తగులుతుంది. పొళ్ళు గిళ్ళు అన్నిటికంటే మనం ఎక్స్ట్రా వేసే వాటికంటే ముందు క్యాప్సికమ్ ఫ్లేవర్ రైస్కి వస్తుంది చూసారా, దానికోసం ఐఎమ్ ట్రయింగ్. జస్ట్ 1 minute అంతే. ఈ ఆయిల్ మెతుకుకి నాకు పట్టాలి, మనం వేసిన కొంచెం ఆయిల్ అయినా సరే. అండ్ ఇందులో ఇంకొక బ్యూటీ గమనించారా, ఎలాంటి మసాలాస్ లేవు, అల్లం వెల్లుల్లి కూడా లేదు. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి వేసేస్తున్నాను ఫస్ట్. దీంట్లో కూడా సటిల్గా ఉప్పు ఉంటుంది. అండ్ 1/2 teaspoon ఉప్పు ఉంచుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. ఇంకొంచెం పడుతుంది మీ ఇంటి వాళ్ళ ప్రకారం అంటే ఇంకొంచెం వేసుకోండి. అండ్ ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేయండి, లేకపోతే లేదు, ఆప్షనల్ స్ప్రింగ్ ఆనియన్స్. నేను జస్ట్ ఒక 1 tablespoon కన్నా తక్కువ వేసిన. స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల ఏంటంటే కర్రీలో మంచి ఫ్లేవర్ వస్తుంది, రైస్లో, వెదర్ కర్రీలో వేస్తే కర్రీలో. ఒక్కసారి కలిపిన తర్వాత జస్ట్ కలపటమే ఇక్కడి నుంచి అన్నీ కూడా. మన పౌడర్, మ్యాజికల్ పౌడర్, టేస్టీ పౌడర్. ఇంకా దీనికి ఎలాంటి కర్రీ అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే రైతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రైతా బాగుంటుంది దీనిలోకి. లాస్ట్కి పౌడర్ కోటింగ్ ఇస్తున్నా నేను. అన్నీ మనము పోపన్నంలాగా, ప్రతీది పోపన్నంలాగా, ప్రతీది పులిహోరలాగా కలరు అట్లా ఉంటే బాగుంటుంది. క్యాప్సికమ్ రైస్ అంటే క్యాప్సికమ్ రైస్ సపరేట్, దానికంటే ఒక టెక్స్చర్, ఒక ఫ్లేవరు, ఒక లుక్స్ అన్నీ సపరేట్ ఉండాలి. అది ఇది మనము హార్డ్లీ 3-4 minutes ఉడకబెట్టాం క్యాప్సికమ్, అంతే గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా కూడా ఈ వేడికి అయిపోతుంది. అండ్ ఏదైతే ఆ క్యాప్సికమ్ కడక్కుంటుంది కదా, అదే ఇందులో టేస్ట్. దాన్ని మెత్తగా ఉడికించాలని ట్రై చేయకండి. లాస్ట్కి కొత్తిమీర వేసేస్తున్నాను నేను. ఇందులో నిమ్మరసం అనేది మీ చాయిస్, నా చాయిస్ కాదు. ఎందుకు అనవసరంగా గుర్తు చేశారంటే కొంతమందికి ఎన్ని వేసినా కానీ నిమ్మరసం పిండుకొని తింటారు, వాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు. నేనైతే చెప్పలే, నన్ను ఏమనకండి. అయిపోయిందో గ్రీన్గా ఇలాగా. క్యాప్సికమ్ అంటే క్యాప్సికమ్ రైస్లానే ఉండాలి. ఒకసారి ఉప్పు చూస్తాను ప్లీజ్. ఎందుకంటే ఇందులోంచి తీసిన తర్వాత ఉప్పు యాడ్ చేయలేము కదా. నాకు మొన్న ఒకరు సజెస్ట్ చేశారు, శైల గారు మీరు చేతిలో వేసుకుంటే తింటుంటే నాకైతే ప్రాబ్లం లేదు, వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటాయి కనుక మీరు 3-4 స్పూన్లు పెట్టుకోండి, ఒక స్పూన్తో తినండి, దాన్ని పక్కకు పడండి, మళ్ళీ ఇంకో స్పూన్తో తినండి, అది మంచి ఐడియా కదా అన్నారు. మంచి ఐడియా, ఎవరు చెప్పారో కానీ థ్యాంక్ యూ. ఇదిగోండి 3 స్పూన్లు తెచ్చుకున్నా, అంటే 3 సార్లు తింటారా, నా ఇష్టం. ఇన్ని స్పూన్లు తెచ్చినా ఎంగిల్ చేస్తున్నా, పక్కగా వాడేస్తున్నా. ఉప్పు అని నాకు వెంటనే తెలుస్తుంది ఏంటండి. క్యాప్సికమ్ చూసారా ఎట్లాగా దండలాగా వచ్చిందో. పర్ఫెక్ట్గా ఉడికిందండి క్యాప్సికమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ పౌడర్ టేస్ట్ సెటిల్గా ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. దీనిలో బెస్ట్ కాంబినేషన్ యాజ్ ఎ సైడ్ పెరుగు చట్నీ. ఇంకొకసారి ఉప్పు చూస్తున్నాను అంతే. కూతురు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి డిస్టింక్షన్ వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఒక రెసిపీ అద్భుతంగా కుదిరితే అంతే సంతోషంగా ఉంటుంది చేసిన వాళ్ళకి. అది స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దలైనా. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈజీ కదండి. ఒక 1/4 కిలో క్యాప్సికమ్ తెచ్చుకోండి, చేసేయండి. నేను 4 వేసాను, 6 వేసినా నష్టం లేదనిపించింది నాకు. ఇప్పుడు ఇంకా క్యాప్సికమ్ తగిలితే బాగుండు అనిపించింది. ఎందుకో తెలుసా, క్యాప్సికమ్ హెల్త్కి అంత మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, క్యాప్సికంలో పుష్కలంగా సి వైటమిన్ ఉంటుందండి, మనకి చాలా మంచిది హెల్త్కి. మన జీవక్రియని అంటే మెటబాలిజంని మెరుగుపరచడంలో క్యాప్సికమ్ ప్రధాన పాత్ర. ఎవరైతే డైట్ చేస్తున్నారనుకోండి, ఆ డైటింగ్ విషయంలో కూడా మీరు క్యాప్సికమ్ తీసుకుంటే కనుక చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అండ్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ బూస్టర్. ఇది క్యాప్సికమ్ అనేది చాలా మంచిది. తినండి, పిల్లలకి పెట్టండి. నాలాంటి పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నప్పటి నుంచి క్యాప్సికమ్ తినని వాళ్ళు, పెద్దయ్యాక ఇట్లాంటి రెసిపీ చేసి నాకు తినని వాళ్ళకి చిన్నప్పటి నుంచి పెట్టండి. 3 స్పూన్లు కన్జ్యూమ్ చేసేసి సక్సెస్ఫుల్గా రెసిపీని ఖతం చేసిన. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా చేయండి. తినేటప్పుడు మాట్లాడొద్దన్నారు, ఓకే. తింటుంటే తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంది. చలో, చేస్తారని ఆశిస్తూ అద్భుతమైన రెసిపీతో మేము ముందుకు వస్తాను. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.